హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. చాలామంది నన్ను కమెంట్స్లో అడుగుతుండ్రు అండ్ ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది నన్ను అడిగిండ్రు. ఏది మెయిన్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఏముంది అంటే తెలంగాణలో మెయిన్గా సెక్షనల్ కట్ ఆఫ్ ఏముంటుండొచ్చు. ఎందుకంటే చాలామందికి ఒక్కో సెక్షన్ డిఫరెంట్గా టఫ్ అనిపించింది. సో అనిపించిన సెక్షన్స్లో వాళ్ళు ఎంత స్కోర్ చేస్తుండ్రు అండ్ అది కట్ ఆఫ్ రీచ్ అవుతుందా కాదా అన్నది మెయిన్ కన్సర్న్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇఫ్ యూఆర్ ఓబీసీ క్యాండిడేట్ అండ్ ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మీరు సమ్ 70 స్కోర్ మీరు చేయగలుగుతుండ్రు అంటే మీకు జాబ్ ఉన్నట్టే. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, మీరు 70 ఓవరాల్ స్కోర్ చేసి ఏదన్నా సెక్షన్లో మీరు ఇండివిజువల్ కట్ ఆఫ్ రీచ్ కాలేకపోతే 70 స్కోర్ చేసినా కానీ ఓవరాల్గా జాబ్ రాదు. సో అందరికి ఆ కన్సర్న్ అయిపోయింది. ఓవరాల్ 70 దాకా స్కోర్ చేయగలుగుతుండ్రు అండ్ ఇప్పుడు సెక్షనల్ ఏంటి అన్నది తెలియడం మెయిన్ ఇంపార్టెంట్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ యాజ్ వెల్, మనము ఎగ్జాక్ట్గా సెక్షనల్ కట్ ఆఫ్ అనేది చెప్పలేము. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ ఆ టైంలో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ, చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. కాకపోతే కొన్ని ఇయర్స్ నుంచి ట్రెండ్స్ చూసి క్యాల్కులేట్ చేసి అండ్ కాంపిటీషన్ వేకెన్సీస్ అవన్నీ కన్సిడర్ చేసి వీ కెన్ గివ్ ఎ పిక్చర్ ఆఫ్ ఇండివిజువల్ సెక్షనల్ కట్ ఆఫ్స్. సో అది నేను ఇప్పుడు ఇవ్వడానికి ట్రై చేస్తా. ఫస్ట్ వీటి డిఫికల్టీ లెవెల్ గురించి మాట్లాడదాం. అండ్ ఇక్కడ మెయిన్ అంటే లాస్ట్ టైం ఏదైతే సెక్షనల్ కట్ ఆఫ్ ఉందో డిఫికల్టీ లెవెల్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది కాబట్టి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా సేమ్ ఉంటుండొచ్చు అనుకుందాం ఫర్ సెకండ్. కాకపోతే డిఫరెన్స్ ఉంది లాస్ట్ టైంకి ఈసారికి. ఎందుకంటే లాస్ట్ టైం కాంపిటీషన్ అన్నది అంత లేదు, కానీ ఈసారి లాస్ట్ టైం కాంపిటీషన్ అన్నది ఎక్కువ ఉండే, కానీ ఈసారి తగ్గింది కాంపిటీషన్. సో మనకు సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ అట్లా చూసుకుంటే జిఏలో మనకు లాస్ట్ టైం 3 సంథింగ్ చేంజ్ ఉండే, కానీ ఈసారి 2 to 3 మార్క్స్ ఉంటుండొచ్చు జిఏ కట్ ఆఫ్. ఒకవేళ మీరు 3 మార్క్స్ జిఏలో స్కోర్ చేయగలుగుతుండ్రు అండ్ అని మీకు ఉంటే సో మీరు ఇంకా ఓవరాల్ కట్ ఆఫ్ మీరు రీచ్ అవుతుండ్రా లేదా అది మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఇఫ్ జిఏ ఈజ్ యువర్ టఫర్ సెక్షన్. లేదు నెక్స్ట్ జిఏ నేను స్కోర్ చేయగలుగుతున్న సమ్ 5 to 6 మార్క్స్ వస్తున్నాయి అండ్ నాకు మెయిన్ కన్సర్న్ ఇంగ్లీష్ ఉంది అనే వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఈసారి అది చాలా మందికి ఉంది. అండ్ చాలామంది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, సమ్ 5 yearsలో ఎప్పుడు నేను ఇంగ్లీష్ కట్ ఆఫ్ ఎంత ఉంటుండొచ్చు సెక్షనల్ కట్ ఆఫ్ అని వచ్చి కమెంట్స్లలో మెన్షన్ చేయడం నేను చూడలేదు, చాలా తక్కువ. కానీ ఈసారి చాలామంది ఇంగ్లీష్ కట్ ఆఫ్ అడుగుతుండ్రు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది క్లర్క్ మనం రాసే ఎగ్జామ్. సో కాంపిటీషన్ వేకెన్సీస్ అవన్నీ కన్సిడర్ చేసి క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ కూడా అట్లే సెట్ చేస్తారు. సో క్లర్క్ లెవెల్లోనే ఉంటుండే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ. కానీ ఈసారి అంటే ఇంగ్లీష్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే, కానీ ఈసారి ఇంగ్లీష్ కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరిగింది. లాస్ట్ టైం ఏదైతే సెక్షనల్ కట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండేనో ఈసారి కొంచెం తగ్గొచ్చు దానికంటే. ఎందుకంటే ఇంగ్లీష్ డిఫికల్టీ లెవెల్ క్లర్క్ లాగా రాలేదు, ఈసారి కొంచెం పెరిగింది. సో ఇంగ్లీష్ కట్ ఆఫ్ ఇది చాలా మందికి కన్సర్న్ అయిపోయింది. లాస్ట్ టైం 11 ఉండే ఇంగ్లీష్ కట్ ఆఫ్, కానీ ఈసారి తగ్గుతుంది. ఎందుకు అంటే మన పేపర్ డిఫికల్టీ లెవెల్ ఇంగ్లీష్ది కొంచెం ఎక్కువ వచ్చింది. కంపారిటివ్లీ క్లర్క్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చింది. కాబట్టి అందరూ అన్ని కమెంట్ సెక్షన్స్లో వచ్చి ఇంగ్లీష్ ఎంత ఉంటుండొచ్చు అని చెప్పి అడుగుతుండ్రు. ఇంగ్లీష్ 8 to 10 ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఫాలింగ్ అండర్ దిస్ దెన్ ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకోండి. అండ్ 10కి పక్కా బిలో ఉంటుంది ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ గురించి టెన్షన్ పడకండి. ఇంత వస్తున్నాయా, ఓకే ఫైన్. అండ్ ఫస్ట్ రీజనింగ్ కొంచెం కొంచెం ఈసారి పజిల్స్ మనకు ప్రతిసారి లాగా 2 marks 1 mark ఉండే. సో 2 marks ఎవరైతే చేద్దామని అటెంప్ట్ చేసి 2 marks లేదన్నా పజిల్లో స్టక్ అయిపోయినంటే వాళ్ళు ఓవరాల్ అంత స్కోర్ చేయలేకపోయినారు. అట్లా కాకుండా కొంచెం అండ్ 1 markలో కూడా డూయబుల్ ఎక్కువ ఏం లేకుండే రీజనింగ్లో. సో అది అవంతా కంపేర్ చేసుకొని చూస్తే
రీజనింగ్ నార్మల్గా రీజనింగ్ ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ తక్కువనే ఉంటుండే. సమ్ 5 ఉన్న రోజులు ఉన్నాయి, అంటే 5 ఉన్న ఇయర్ ఉంది, అండ్ 5 పాయింట్ చేంజ్ ఉన్నది, అండ్ 8 పాయింట్ చేంజ్ లాస్ట్ ఇయర్ ఉండే. సో ఈసారి కూడా అంతే ఉంటుంది రీజనింగ్, సమ్ ఇంకా తక్కువనే ఉంటుండొచ్చు. సో ఇట్ మైట్ ఫాల్ అండర్ 8 to 10 అగైన్. సో ఇంతకు మించి 10కి మించి అయితే రీజనింగ్ పోదు. మీరు రీజనింగ్లో ఒకవేళ ఏమైనా తక్కువ చేసిన నేను అని చెప్పి మీకు అనిపించిందంటే అది చూసుకోండి, 10కి మించి అయితే పోదు. అండ్ క్వాంట్ ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్వాంట్ది సెక్షనల్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అన్నిటితో కంపేర్ చేస్తే క్వాంట్ది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి క్వాంట్ మనం లాస్ట్లో చేసే సెక్షన్ కాబట్టి దాన్ని నార్మల్గా డిఫికల్టీ లెవెల్ అంత మరీ టూ మచ్ డిఫికల్టీ లెవెల్ అయితే ఇవ్వలేదు కొన్ని 2 years బ్యాక్ నుంచి. సో క్వాంట్ది మనకు లాస్ట్ టైం 16 ఏమో ఉండే అనుకుంటా లాస్ట్ ఇయర్. సో ఈసారి క్వాంట్ ఆల్మోస్ట్ 13 to 15 రేంజ్లో ఉంటుంది. అండ్ చాలామంది క్వాంట్ నేను కనుక్కున్న, నేను ఎంక్వైరీ చేసిన దానిలో అండ్ చాలా దానిలో క్వాంట్ బాగా చేసినామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే వేరే సెక్షన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే లాస్ట్కి వచ్చింది అండ్ లాస్ట్లో కొంచెం చేసుకుంటూ పోతే అవి ఫాస్ట్గా వచ్చేసినాయి క్వాంట్లో. సో అంటే మరీ 30-40 అయితే పోలేదు, కాకపోతే రీజనబుల్. ప్రతి ఒక్కరు కొంచెం 10 to 15 మధ్యలో స్కోర్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో కట్ ఆఫ్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇది తెలంగాణకి ఓవరాల్ సెక్షనల్ కట్ ఆఫ్స్ అయితే. సో ఇది ఒకవేళ మీరు రీచ్ అవుతుండ్రు అంటే ఇట్స్ ఫైన్, మీరు ఇంకా ఓవరాల్ కట్ ఆఫ్ చూసుకోండి. అండ్ యా, ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే, యాక్చువల్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో కొద్దిగా స్లో చేస్తున్నా. ఇది ఇంకా ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ అడిగినరు, అండ్ ఇంకా ఏపీ వాళ్ళవి అడిగినరు. సో అవన్నీ కూడా నేను చేయాలి వీడియోస్. కాబట్టి కొంచెం రేపు ఎల్లుండి ఈ 2 daysలో ఆ వీడియోస్ కూడా అన్నీ వచ్చేస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏమన్నా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది తెలంగాణ IUPS సెక్షనల్ కట్ ఆఫ్. థ్యాంక్ యూ.